హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన హార్డ్వేర్ కంప్యూటర్స్, వీటికి సంబంధించిన సర్వర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా స్పీడ్ గా గ్రో అవుతుంది. కానీ ఇండియాలో వీటికి సంబంధించి హార్డ్వేర్ కాంపోనెంట్స్ తయారు చేస్తున్న కంపెనీస్ లో ఇది ఒక మంచి కంపెనీ. అటువంటి కంపెనీ గురించి ఈరోజు చెప్పుకోబోతున్నాం. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ అనేది 67% గా ఉంది. అండ్ ఎఫ్ఐఎస్ హోల్డింగ్ అనేది 9.3% గా ఉంది. డిఎస్ హోల్డింగ్ అనేది 6% దగ్గరగా ఉంది. అండ్ పబ్లిక్ హోల్డింగ్ అనేది 18% దగ్గరగా ఉంది. పబ్లిక్ షేర్ హోల్డర్స్ లో బిగ్ షేర్ హోల్డర్స్ ఎవరో కనిపించట్లేదంటే, బిగ్ షేర్ హోల్డర్స్ ఉన్నా సరే వాళ్ళ యొక్క పర్సెంటేజ్ అనేది 1% అబోవ్ లేదు కాబట్టి కనిపించట్లేదు. ఈ కంపెనీ యొక్క రిజర్వ్స్ లో మాట్లాడుకుంటే 712 కోట్ల రిజర్వ్స్ ఉన్నాయి. అండ్ బారోయింగ్ అనేది 282 కోట్లుగా ఉంది. అండ్ టోటల్ అసెట్స్ అనేవి 2255 కోట్లుగా ఉన్నాయి. ఈ కంపెనీ జూన్ క్వార్టర్ లో చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ మార్జిన్స్ పెరిగాయి, దాంతో పాటుగా రెవెన్యూ కూడా పెరిగింది. ROCE అనేది 37.5% గా, ROE అనేది 32% గా ఉంది. ఈ కంపెనీలో ప్రమోటర్స్ తన షేర్స్ ని ప్లెడ్జ్ లో పెట్టలేదు. ఈ కంపెనీ యొక్క PE అనేది 24.6 గా ఉంది. బుక్ వాల్యూ అనేది 127 రూపీస్ గా ఉంది. కరెంట్ ప్రైస్ అనేది 5420. ఈ స్టాక్ గురించి ఆల్రెడీ మనం స్వింగ్ మూమెంటం ఓరియంటేషన్ లో ఆల్రెడీ చెప్పున్నాం. అండ్ ఒకసారి వెబ్సైట్ లోకి వెళ్తే ప్రొడక్ట్స్, క్లౌడ్, HPC, డేటా సెంటర్ కంప్యూటింగ్, మిక్స్డ్ వర్క్ క్లౌడ్, సర్విలెన్స్, డేటా సెంటర్ రిలేటెడ్ కంటైనర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సెగ్మెంట్స్ లో ఉంది. ఈచ్ అండ్ ఎవరీ ప్రశాంతంగా చెప్తాను, వినడానికి ప్రయత్నించండి. ఈ కంపెనీ అనేది డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక వసతులు మరియు సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్స్ ఇండియాలో సొంతంగా తయారు చేసే కంపెనీ. అండ్ ఇప్పుడు ఈ కంపెనీ తన యొక్క రెవెన్యూ ఏ సెగ్మెంట్ నుంచి ఎంత పర్సెంటేజ్ వస్తుంది, అండ్ ఇండియాలో ఈ సెగ్మెంట్ లో ఈ కంపెనీకి ఉన్న కాంపిటీటర్స్ ఎవరు, అండ్ ఆ సెగ్మెంట్ లో ఈ కంపెనీ ఏం పని చేస్తా ఉంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీ చెప్తాను. ఏ సిస్టమ్స్ అండ్ వర్క్ స్టేషన్స్ నుంచి ఈ కంపెనీకి 43% రెవెన్యూ వస్తూ ఉంటది. ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే, ఈ సెగ్మెంట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రన్ చేసే హై అండ్ సర్వర్లు మరియు వర్క్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేస్తా ఉంటది. అండ్ ఈ సెగ్మెంట్ లో ఈ కంపెనీకి కాంపిటీటర్స్ గా ETU నెట్వర్క్స్ అండ్ యోటా డేటా సెంటర్స్ వంటి కంపెనీస్ అనేవి ఇండియాలో కాంపిటీటర్స్ గా ఉన్నాయి. గ్లోబల్ కాంపిటీటర్స్ అయితే డెల్, HPE, లెనోవా లాంటి కంపెనీలు అనేవి గ్లోబల్ కాంపిటీటర్స్ గా ఉన్నారు. అండ్ సెకండ్ సెగ్మెంట్ HPC సూపర్ కంప్యూటింగ్ లో ఈ కంపెనీకి 24% రెవెన్యూ వస్తూ ఉంటది. ఈ కంపెనీ అనేది ఈ సెగ్మెంట్ లో ఇస్రో, IITలకు కావాల్సిన హై కంప్యూటింగ్ కంప్యూటర్స్ ని తయారు చేసి అందిస్తా ఉంటది. ఈ సెగ్మెంట్ లో ఈ కంపెనీకి కాంపిటీటర్స్ గా CDAC, విప్రో, HCL వంటి కంపెనీలు కాంపిటీటర్ గా ఉన్నాయి. అండ్ గ్లోబల్ కాంపిటీటర్స్ HPE, IBM లాంటి కంపెనీలు అనేవి కాంపిటీటర్ గా ఉన్నారు. థర్డ్ సెగ్మెంట్ ప్రైవేట్ క్లౌడ్ అండ్ HCL, దీని నుంచి కూడా ఈ కంపెనీకి 24% రెవెన్యూ వస్తూ ఉంటది. ఈ సెగ్మెంట్ లో ఈ కంపెనీ ఏం చేస్తూ ఉంటదంటే, కార్పొరేట్ కంపెనీలు తమ డేటాని తమ క్యాంపస్ లో పెట్టుకోవడానికి కావలసినటువంటి హార్డ్వేర్ కాంపోనెంట్స్ అనేవి తయారు చేస్తూ ఉంటది. ఈ సెగ్మెంట్ లో కూడా ఈ కంపెనీకి ETU నెట్వర్క్స్ అనేది కాంపిటీటర్ గా ఉంది. టాటా కమ్యూనికేషన్ కూడా కాంపిటీటర్ గా ఉంది. అండ్ ఫోర్త్ సెగ్మెంట్ ఎంటర్ప్రైజ్ సర్వీసెస్ అండ్ స్టోరేజ్ రిలేటెడ్, ఈ సెగ్మెంట్ నుంచి ఈ కంపెనీకి 9% రెవెన్యూ వస్తూ ఉంటది. ఈ సెగ్మెంట్ నుంచి బ్యాంకులకు, పెద్ద పెద్ద ఆఫీసులకు కావాల్సిన డేటా సెంటర్, సర్వర్లు, హై స్పీడ్ డేటా స్టోరేజ్ డివైజులను అందిస్తూ ఉంటది. అండ్ ఈ సెగ్మెంట్ లో ఇండియాలో ఉన్నటువంటి కాంపిటీటర్ ఎవరంటే HCL ఇన్ఫోసిస్టమ్స్, డిక్సన్ టెక్నాలజీస్, శాస్త్ర ఎలక్ట్రానిక్. డైరెక్ట్ పోటీదారులు ఎవరూ లేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ డిక్సన్ టెక్నాలజీ, శాస్త్ర టెక్నాలజీ అనేది కాంట్రాక్ట్ మ్యానుఫాక్చరింగ్ చేస్తూ ఉంటాయి. అండ్ సెకండ్ ఎన్విడియాతో పాటు భాగస్వామ్యంలో కూడా ఈ కంపెనీ ఉంది. ఎన్విడియాకి చెందిన అత్యంత డిమాండ్ ఉన్నటువంటి గ్రేస్ హోపర్ అండ్ బ్లాక్వెల్ ప్రొసెసర్లు వాడి సర్వర్లు తయారు చేయడానికి అనుమతి ఉన్నటువంటి కొన్ని కంపెనీల్లో ఈ కంపెనీ కూడా ఒకటి. ఈ కంపెనీ థ్రెట్స్ విషయంలో వచ్చేటప్పుడు గ్లోబల్ కంపెనీలు, పెద్ద పెద్ద MNCs కంపెనీస్ నుంచి టెక్నాలజీ పరంగా పోటీ ఎప్పుడు వస్తూ ఉంటది. ఈ కంపెనీకి టెక్నాలజీ వచ్చేటప్పుడు ఈ కంపెనీ అనేది అప్డేట్ అవుతా ఉండాలి. ఇది కూడా థ్రెట్స్ లో కన్సిడర్ చేయాలి. అండ్ గ్లోబల్ సెమీ కండక్టర్ స్టోరేజ్ చిప్ కొరత అనేది ఈ సెగ్మెంట్ లో ఈ కంపెనీస్ కు ఉంది. రెడ్ ఫోర్ట్ నుంచి మోదీ గారు ఏం చెప్పారంటే, మన చిప్స్ మనమే తయారు చేసుకోవాలి అనేటువంటి నినాదం అనేది చేశారు. కాబట్టి ఫ్యూచర్ లో మన మేక్ ఇన్ ఇండియా చిప్స్ అనేవి తయారవ్వచ్చు. అప్పుడు ఈ కంపెనీ ఫేవర్ గా జరగవచ్చు. అండ్ దాంతో పాటుగా ఈ కంపెనీ కాదు, చాలా కంపెనీస్ నేను సెలెక్ట్ చేశాను. ఎందుకు అంటే ఫ్యూచర్ లో 2047 వరకు ఇండియాలో డేటా సెంటర్ రిలేటెడ్, EMS రిలేటెడ్ ట్యాక్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఈ కంపెనీని సెలెక్ట్ చేశాను. దాంతో పాటుగా ఈ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఏ సెగ్మెంట్ కి పుష్ ఇస్తుందో ఆ సెగ్మెంట్ లో మల్టీ బ్యాగర్స్ ఖచ్చితంగా వస్తాయి. వన్స్ 5 years బ్యాక్ ఆర్ 6 years బ్యాక్ వెళ్ళినప్పుడు గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ పుష్ ఇచ్చింది.
అప్పుడు చాలా కంపెనీస్, గ్రీన్ ఎనర్జీ కంపెనీస్ అనేవి వారి గాని, KPI గాని, ఈ చాలా కంపెనీస్ లక్ష పెట్టిన 34 లక్షలు చేశాయి. మళ్ళీ అటువంటి పొటెన్షియల్ డేటా సెంటర్స్ అండ్ డిఫరెంట్ ఒక 4-5 సెక్టర్ లో అవకాశం ఉంది. వాటి గురించి నేను చెప్తాను, వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ ఫండమెంటల్స్ అనేవి ఇంకా డెప్త్ గా వెళ్తే చాలా చాలా ఉంటాయి. ఫండమెంటల్స్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఒక రీల్ లో. ఫండమెంటల్స్ ఒక సముద్రము. ఇందులో మనం క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రెండు అనాలిసిస్ చేసాం. నేను క్వాలిటేటివ్ తక్కువగా మాట్లాడా అండ్ క్వాంటిటేటివ్ ఎక్కువగా మాట్లాడా. క్వాలిటేటివ్ ఎంత మాట్లాడినా సరే ఉంటది. కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఒక స్టాక్ ని సెలెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి 75% అబౌవ్ కన్ఫర్మేషన్ ఉన్నటువంటి టెక్నికల్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. నా దృష్టిలో ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ ఇది. అయితే మార్కెట్ అనేది మొన్న అనాలిసిస్ లో కూడా చెప్పాను. ఫస్ట్ స్వింగ్, సెకండ్ స్వింగ్, థర్డ్ స్వింగ్, 1, 2, 3, 4, 5 and 6 and 7 అంటే మార్కెట్ లో ఈ లెవెల్ బ్రేక్అవుట్ జరగొచ్చు. మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ జరిగి మార్కెట్ లో అప్ మూవ్ చూపించే అవకాశం ఉండొచ్చు. వన్స్ ఒకవేళ ఈ లెవెల్లో ఫేక్ బ్రేక్అవుట్ అయినా సరే కొంచెం ఫాల్ అవుతుంది, తర్వాత మొమెంటం చూపించవచ్చు. ఈ స్టాక్ లో మనం మాట్లాడుకునేటప్పుడే చెప్పుకున్నాం 3 to 5 years టైం ఓరియేషన్ రిలేటెడ్ ఉన్న కంపెనీస్ గురించి చెప్తానని చెప్పాను. అందులో ఇది ఒక కంపెనీ. అండ్ ఈ కంపెనీ యొక్క టెక్నికల్ ఆధారంగా మార్కెట్ అనేది ఈ యొక్క లెవెల్ ని బ్రేక్ అవుట్ చేసినట్లయితే పెద్ద ట్రెండ్ కి రెడీ అవ్వచ్చు. ఈ యొక్క లెవెల్ ఆధారంగా ఇవి సపోర్ట్ లెవెల్స్ గా పనిచేస్తా ఉంటాయి. ఈ కంపెనీకి అర్థమైంది అనుకుంటాను. ఈ కంపెనీ పేరు నెట్వెబ్ టెక్నాలజీస్. ఐఎమ్ నాట్ SEBI సర్టిఫైడ్. ఈ కంపెనీ కాదు, ఏ కంపెనీ కాదు, బంగారం అయినా సరే మీ దగ్గర ₹1 ఉన్నట్లయితే అందులో 9 పైసలు మించి ఏ ఒక్క స్టాక్ లో కూడా అలికేషన్ ఇవ్వద్దు. ఎంత బంగారమైన కంపెనీ అయినా సరే మన దరిద్రం దారుణంగా ఉంటే ఆ కంపెనీ మన చేతుల్లోకి వస్తాడికి బొగ్గైపోద్ది. కాబట్టి అత్యాశ అనేది స్టాక్ మార్కెట్ లో అస్సలు పనిచేయదు. 1 month లోనో 1 year లోనో సక్సెస్ అయిపోతామనే ఆలోచనని స్టాక్ మార్కెట్ నుంచి దూరం పెట్టండి. ఇది ఈ స్టాక్ గురించి. ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి భయ్యా ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.